ఓకే. వెల్కమ్ టు ద బ్లైండ్ ఫోల్డెడ్ సెలబ్రిటీ చార్ట్స్ సిరీస్. అంటే వాళ్ళు మనకి ఏమి డీటెయిల్స్ చెప్తారు కానీ పేర్లు చెప్పరు, లాస్ట్లో తెలుసుకుంటాం. చూద్దాం. చార్ట్ ఎవరిస్తారు? 3024. గారు మీ దగ్గర బ్రూక్లిన్ త్రీ ఈవెంట్స్ జీరో టూ ఉన్నాయా? ఫోర్ 1002 చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7th July 7th July 1981. 7/7/1981. Yes. 5:10 AM. 5:10 AM. ఊరు పేరు? రాంచీ, ఇండియా. రాంచీ, జార్ఖండ్. ఎస్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నది మరి. అదే జార్ఖండ్. మేలేనా? యా అండి, ఎస్ మెయిల్. మిథున లగ్నానికి సన్ స్టార్ అట. టైం ఏదో తేడా ఉన్నది చూసుకోండి. యాక్యురేటేనా? ఎక్కడా లేదు సార్. మిథున దగ్గర రైట్ వెనకాలే ఉంది కదా. దగ్గరే ఉన్నది. వినోద్ గారు, ఆ చార్ట్ లోకి వెళ్ళకుండా మీరు మిథున లగ్నానికి సన్ స్టార్ అని చెప్పారు కదా, ఎక్కడ గమనిస్తున్నారు చెప్పండి అండి. నేను ఇదిగోండి ఇక్కడ సన్ స్టార్ ఉందా? ఈ క్లాక్ క్లిక్ చేశాక తర్వాత అవును. ఇదిగో మిథున లగ్నం ఇక్కడే ఉందా? ఓకే, అక్కడ ఉందా? ఇగో ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో వచ్చేసి ఇక్కడ అర్థమైపోయింది. మీరు ఆ పైన ఎట్లా కనిపెడుతున్నారో నాకు ఇగో అర్థం కాదు. ఇక్కడే నేను ఉంది chart కదా, లోకి వెళ్తాను స్టార్ లార్డ్ ప్రతిసారి. సన్ అని లగ్నం ఇక్కడే ఉన్నాయండి. ఓకే ఓకే. ఎస్. చార్ట్ ఎలా సో ఉంది? అందరూ కలెక్ట్ చేయండి అండి, నాకు వీలైనంత నేను చెప్తాను. నేను కొన్ని కలెక్ట్ చేశాను. events. లగ్న స్టార్ లార్డ్ రాహువే అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో, వేరేది అసలు అనుకోవట్లేదు. ఆర్ద్ర నక్షత్రం రాహు. ఆరుద్ర నక్షత్రం అనుకుంటున్నాను. సరే వేసుకుందాం మనం కూడా. శని వచ్చాడు కదా, సో రాహు ఈజ్ ఇన్ ద సైన్ ఆఫ్. ఓకే, రాహువుల పరివర్తన ఉంది. ఓకే, సో నౌ శని రిప్రజెంట్స్ మెర్క్యూరీ రిప్రజెంట్స్ మెర్క్యూరీ రిప్రజెంట్స్ మూన్ సరే, ఓకే, సరే, ఆల్ రైట్. ఏంటండి చెప్పండి. ఎవరేమో 28 కదా, 28 కదా డబ్బులతో అనుకుంటా. స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎస్ అండి, కంటిన్యూ మీరు స్టార్ట్ చేయండి. చెప్పనా? ఎస్ అండి, ఎస్ ఎస్. ఓకే, మిథున లగ్నానికి బుధుడు రవి వెనకాల ఉన్నాడు. సో అది సూపర్ కదా. తర్వాత షష్టాధిపతి అయిన వాడు వ్యయంలో స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండమైన విపరీత రాజయోగంలో ఉంటే లగ్నాధిపతి దాన్ని ఫాలో అయ్యాడు కాబట్టి యుద్ధం చేసే కన్నా చేయకపోవడం వల్లే బాగా బెనిఫిట్ వస్తుంది జాతకుడికి. ఓకే, కాబట్టి విపరీత రాజయోగం ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. లగ్నాధిపతి ఓకే ఓకే. శుక్రుడు బుధుడు బుధుడు, ఓకే, ఓకే. వ్యయాధిపతి ఆ షష్టాధిపతి వ్యయంలో ఉంటే దాన్ని లగ్నాధిపతి ఫాలో అయ్యాడు. తర్వాత శని ఇన్ ద చంద్ర నక్షత్ర వేర్ చంద్ర ఇన్ ద థర్డ్ హౌస్. కానీ ఆ చంద్రుడు అనేవాడు కేతుతో సంబంధం ఉండడం వల్ల అఫ్లిక్ట్ అయ్యాడు కదా. తర్వాత రవిను రవి నక్షత్రంలో గురు నక్షత్రంలో రవి పరివర్తనం అయ్యి అది సంబంధం ఉన్నా కూడా బ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడు రవి బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. సో లగ్నం మీద బ్రహ్మాండమైన బుధాదిత్య యోగం పట్టిందా? దాని తర్వాత నెక్స్ట్ గురువు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. ఈ దశమాధిపతి ఆ బుధాదిత్య యోగాన్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు గురువు టాప్ అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. Okay. చూసారా, గురువు రేంజ్ బుధాదిత్య యోగాన్ని ఫాలో అయ్యే రేంజ్ వచ్చింది. ఓకే, అంటే గురువు రవిని ఫాలో అవుతున్నారు. గురువు రవిని పరివర్తన బుధుడిని ఫాలో అవుతున్నాడు. అవునవును, పరివర్తనతో పరివర్తనతో. సో రవి బుధులు ఇద్దరు కూడా అదే గురువును రవి ఇద్దరు కలిసి బుధాదిత్య యోగాన్ని ఫాలో అవుతున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు బుధుడు బుధాదిత్య యోగం వేసుకున్నా, రవి బుధాదిత్య యోగమే, గురువు బుధాదిత్య యోగమే ఇద్దరు ఫాలో అవుతున్నారు. సో ఆ బుధాదిత్య యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ బుధాదిత్య యోగ అధిపతి అయిన ఆ బుధుడు కూడా విపరీత రాజయోగాన్ని ఫాలో అవుతున్నాడు. ఓకే 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 ఓకే. సోర్స్ కూడా బాగుంది. బాగుంది, ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఎగిరిపోయింది ఏంటిది? శని ఎగిరిపోయాడు, భాగ్యాధిపతి ఎగిరిపోయాడు, తర్వాత చంద్రుడు ఎగిరిపోయాడు, కుటుంబాధిపతి ఎగిరిపోయాడు, కుటుంబ స్థానంలో ఉన్న గ్రహాలు ఎగిరిపోయినాయి. అంటే ఏంది? కెరియరు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. పర్సనల్ రిలేషన్షిప్స్, మ్యారేజ్ ఇటు సైడ్ వర్కౌట్ కాదు. ప్రొఫెషనల్లీ చాలా గ్రేటు, సూపరు, ఎక్సలెంట్, హార్డ్ వర్కింగ్ ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అర్థమైందా? ఈయన చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ మేక్ చేసే పర్సనాలిటీని ఇస్తుంది. ఎందుకనంటే ఇక్కడ అష్టమాధిపతి అనేవాడు ధనాధిపతి తృతీయంలో ఉంటే ఆ తృతీయంలో ఉన్న
ఆ అష్టమాధిపతి అష్టమం తృతీయాన్ని ఫాలో అవుతున్నాడు, విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్లీ గుడ్. దాన్ని షష్ఠ లాభాధిపతి అయిన వాడు ఫాలో అవుతున్నాడు, షష్ఠ లాభాధిపతి అయిన వాడు చూస్తున్నాడు. కాబట్టి దుస్థాన లార్డ్స్ కనెక్ట్ అయ్యారా 12th అవును, నుంచి. శని ఆ, చంద్రుడి కాబట్టి ద్వారా. చాలా హార్ష్ అండ్ టఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా టఫ్గా ఉన్నాయి. ఓకే ఓకే, అంటే మూడులో చంద్రుడు ఉన్నాడు, స్మూత్ అనుకోవడానికి లేదు. ఆ చంద్రుడు మూడులో మరి ఆ చంద్రుడు అంటే మనఃకారకుడు. అట్లాంటి చంద్రుడు ఆల్రెడీ కేతుతో అఫ్లిక్ట్ అయ్యాడంటే జీరో ఎమోషను. దాంతోపాటు ఈ హట్టింగ్ క్యాపబిలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏదన్నా చెప్పాడంటే మరి ఇంకా అంతే అన్నమాట. కాకపోతే ఈ లగ్నంలో రవిబుధులు ఉన్నారు కాబట్టి అవి ఎట్లా అంటే నెగోషియేషన్ స్కిల్స్లో టాప్గా, ఇప్పుడు 2 కంట్రీల మధ్య ఏదన్నా నెగోషియేట్ చేయాలంటే అట్లాంటి వాటికి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే తెగేసి చెప్పేదానికి బాగా పనిచేస్తుంది. అర్థమైందా? రైట్. Okay. తర్వాత ఈ శుక్రుడు యోగకారకుడైన వాడు స్పాయిల్ అయ్యాడు అంటే స్వకష్టంతో సొంతగా పైకి ఎదిగినట్టు, సింపుల్గా అయినట్టు ఏది కాదు. పంచమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు. రాహు ఒకటే చేస్తాడని కదా, రకరకాలు చేసేదానికి అవకాశం ఉంది. ఇది మనకి ఫండమెంటల్ అండ్ బేసిక్ ఆఫ్ ది హారోస్కోప్. హారోస్కోప్ ఏంటో మనకు అర్థమైంది. దీనిలో హైలైట్ ఏంటంటే గురువు గురువు హైలైట్. ఆ గురువు సప్తమ దశమాధిపతి కాబట్టి ప్రొఫెషనల్ కెరియర్ వీటన్నిటిలో కూడా బాగా ముందుకెళ్లేదానికి మంచి అవకాశం ఉంది. చతుర్థం కూడా ఇప్పుడు బాగున్నట్టే కదా, చతుర్థంలో ఎవరు లీడింగ్? గురువే కదా. చతుర్థంలో గురువు లీడింగ్. అప్పుడు చతుర్థం బాగున్నట్టు. కరెక్ట్. చతుర్థం బాగుందని అంటే ఈయన వరకే బాగున్నట్టు. అర్థమైందా? కష్టపడకుండా ఉండలేడు, అది వీక్నెస్. ఓకే ఓకే, సరే ఇప్పుడు సుఖపడడానికి లేదని అర్థం. ఓకే, రవి మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు, జూపిటర్ మెర్క్యూరీని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వీనస్ కూడా గురువునే కదా ఫాలో అయ్యేది. శని అంటే ఏం ఉపయోగం ఫాలో అయితే? ఓకే, అనేమి ఆయనకి ఏం ఎక్సెప్షన్ రాలే కదా, రెట్రో ఎక్సెప్షన్. ఇప్పుడు పంచమాధిపతి యోగకారకుడు ఎగిరిపోయాడా? అవునవునవును. ఆ ఎగిరిపోయిన దానిలో మార్స్ బెనిఫిట్. ఇప్పుడు పనిచేసే ప్లానెట్లు పనిచేయవు ఈ చార్ట్లో. అదే సార్, శని గురిపోయారు కదా సార్. శని పనిచేయడు, అర్థమైందా? కానీ కుజుడు పనిచేస్తాడు. కుజుడికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది వీనస్ వల్ల. చంద్రుడికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది, రవికి ఎఫెక్ట్ వచ్చింది, రెట్రో ఎఫెక్ట్ గురువుకి వచ్చింది. ఇవన్నీ పనిచేస్తాయి. దీనిలో శని బుధ శుక్రులు పనిచేయరు, వీళ్ళు ముగ్గురు ఎగిరిపోయారు. బుధుడు ఓకేలే, శుక్రుడు శని పనిచేయరు. ఓకే 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 ఓకే, అంటే యోగకారకులు ఎగిరిపోయారు కానీ పంచమ భాగ్యాధిపతులు ఎగిరిపోయారు కానీ వేరే పని చేస్తాయి. పాపులు కంట్రోల్లో ఉన్నారు కంప్లీట్ గా. లగ్న పాపులు రిజల్ట్స్ ఇస్తారు. ఓకే, లగ్న పాపులు వక్రత్వం వచ్చి క్యాన్సిలేషన్ వచ్చిందనంటే భావాల్ని కాపాడుతూ బ్యాలెన్స్ చేసి పైకి తీసుకుపోతారు. కానీ కుటుంబం ఎగిరిపోయింది కాబట్టి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయలేము. దశలు పట్టుకోండి. రవిదశ యావరేజ్, చంద్రదశ ద గ్రేట్ ఏమీ కాదు. ఓకే, తర్వాత కుజుదశ. ఓకే, కుజుదశని మనం ఎక్స్పెక్ట్ చేద్దామా? ఎందుకంటే మార్స్ అనేవాడు పాపి వ్యయంలో ఉన్నాడు కాబట్టి, మనకి ఎంటర్ అయ్యాడు కాబట్టి, వయసు కూడా వచ్చేసింది కాబట్టి లిఫ్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. రాహుదశ, ఆ గురువు రాహు రిజల్ట్ అనమాట. రాహు స్టార్లో ఎవరున్నారు? ఎవరు లేరు కదా. రాహు పర్లేదు అనమాట. రాహు ఓకే, మిక్స్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూద్దాం. ఎందుకంటే మనకి క్లారిటీ లేదు దాని మీద. దాని తర్వాత నెక్స్ట్ గురుదశ సూపర్ అని చెప్పామా? గురుదశ సూపర్ అని చెప్పాం. మరి గురువు ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నాడు, ఆపర్చునిటీని ఎంత ఎన్హాన్స్ చేస్తున్నాడో మనం గురుదశను నమ్ముకున్నాం కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సో పట్టుకుందాం. నాకు తెలిసి మార్స్ సగం, రాహు సగం, అట్లా అన్ని సగం పనిచేస్తాయి అనుకుంటున్నాను నేను, పూర్తిగా స్ట్రైట్గా కాదు. చూడండి సార్, అగ్నే యోగకారకులు వీళ్ళందరూ పోయినా ఆ 2 దశలు రాలేదు చూడండి అసలు. అవును, ఆ 2 దశలు అదే కదా మరి. దశ అనుకూలత ఉంది కదా. అదే ఆ 2 దశలు పడుంటే అదొక 20, ఇది ఒక 19, 40 ఏళ్ళు ఎగిరిపోయాయి కదా సార్. అవును కదా. మరి అప్పుడు సెలబ్రిటీ చాట్ కాదు కదా అది. అప్పుడు ఏదో గురువారదత్తో స్టార్ట్ అయి ఉంటే లైఫ్. అవును, ఇలా ఉన్నది కాబట్టి ఆ లగ్నం అయింది కాబట్టి అది. చూడండి అసలు దశలో ఎట్లా ప్లే చేస్తాయో. అదే సారీ, కంటిన్యూ. సో ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ బై ఇయర్ వెళ్దాం.
ప్రోగ్రెసివ్ 10th హౌస్ 11-10 degrees అది అపోజిషన్లో ఉంది. భాగ్యాధిపతి పోయాడు ఆల్రెడీ. రవిదశ జరుగుతోంది. రవి బుధుడినే ఫాలో అవుతున్నాడు, కరెక్టే. కానీ ఆల్రెడీ థర్డ్ లార్డ్ అనేవాడు లగ్నానికి కనెక్ట్ అయ్యి అక్కడ ఆ లగ్న లార్డ్ 6th అండ్ అదే లార్డ్ 12th కనెక్ట్ అయితే ఆ సాటర్న్ 8th లార్డ్ అనేవాడు మళ్ళీ ఆ సన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. టూ మెనీ దుస్తానాస్ కనెక్షన్స్ 10th హౌస్ అపోజిషన్ స్టార్ట్ అవడం వల్ల ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్గా లేవు. కాబట్టి ఫాదరు ఫ్యామిలీ ఛాలెంజెస్, ఎందుకంటే 3 మాతృకారకుడు ఎగిరిపోయాడా. సో కాబట్టి అక్కడ మదర్ స్ట్రాంగ్ అంటే మదర్ మీద లోడ్ పడతా ఉంది. అర్థమైందా? 9th వీక్ అంటే కాబట్టి లోడ్ పడతా ఉన్నది. వీక్ ఉన్న ఏరియా వల్ల స్ట్రాంగ్ ఉన్న ఏరియా మీద బరువు మోపుతుంది. అర్థమైందా? కాబట్టి ఛాలెంజ్ ఫర్ ద ఫ్యామిలీ, మదరు అట్లాంటివి చెప్తా ఏమన్నా కనిపించాయా స్టార్టింగ్లో? ఫైనాన్షియల్ కండిషన్స్ సిచ్యువేషన్స్ గ్రేట్గా ఉన్నాయా లేవా? మనం అయితే గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు రియాలిటీలో ఏముంది? లేదు, గ్రేట్ ఏం కాదండి, మామూలుగా వెళ్తుంది అంటే. మామూలుగా వెళ్తా ఉంది. కానీ సరే, మనకేం లేవు ఇక్కడ, ఇవ్వడం అయితే ఏం ఇవ్వడం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సరే, 86కి 5 years ఉన్నప్పుడు 10th హౌస్ ట్రైన్ వీనస్ జరిగింది. రెట్రోగ్రేట్ ప్లానెట్కి మరి అట్లా జరగకూడదు కాబట్టి మళ్ళీ కూడా ఫ్యామిలీ, ఫైనాన్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ నెగిటివ్గా చెప్పాలన్నమాట. సో ఛాలెంజ్ చెప్తున్నావు, నెగిటివ్గా పనిచేసిందా లేదా? తెలీదు అంటే చెప్పండి. తెలీదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. ఒక్కసారి ఫర్దర్ కి వెళ్ళే ముందండి, సారీ ఇంటరప్ట్ చేసినందుకు. వెనక్కి చెప్పారు కదా, వెనక్కండి. నిన్న ఒక కొత్త పాయింట్ చెప్పారు కదా, పుట్టినప్పుడు దశాభుక్తితో కూడా జడ్జ్ చేయొచ్చని వాళ్ళ లైఫ్. అది కావాలి, అది కూడా ఒకసారి. ఓకే, ఛాన్స్ దొరికిందా మీకు? సో ఇప్పుడు రవి చంద్ర ఈజ్ అబౌట్ మదరు ఫాదరే కదా. అవును, ఆ 2 దశాభుక్తులు వచ్చాయి. చంద్రుడు ఆల్రెడీ అఫ్లిక్ట్ అయిపోయాడు. చంద్ర నక్షత్రంలో గ్రహం ఉంది, బట్ స్టిల్ అక్కడ మనకి ఆ రవిచంద్రులు అఫ్లిక్ట్ అవ్వడం వల్ల ఆ పేరెంట్స్ థీమ్ అనేది కనిపిస్తూ ఉన్నది. పేరెంట్స్ వీళ్ళంతా ఏమీ సపోర్ట్ చేసేది లేదు, నువ్వు వాళ్ళు ఎవరు ఏది ఇవ్వట్లేదు కాబట్టి నువ్వే కష్టపడి సంపాదించుకోవాలని చెప్పేసింది. థీమ్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పేసింది. ఓకే, అర్థమైందా? అట్లానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది. 91లో 10th హౌస్ స్క్వేర్ ఇది జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ స్క్వేర్ జరిగింది. ఈజీ ఆస్పెక్ట్స్ కాదు కదా మరి. సో డెఫినెట్లీ మనం స్ట్రగుల్ చెప్పాలి. మరి ఏమైనా ప్లేస్ మారారా, ఫ్యామిలీ ట్రబుల్స్ ఎలా ఉన్నాయి, మదర్ ఛాలెంజెస్, ఫాదర్ హెల్త్, ఇట్లాంటివన్నీ అడుగుతాం. కనిపించాయా లేదా? నెగిటివ్. ఇక్కడైతే 91-92 ఈవెంట్స్ ఏం లేదు. సరే, ముందుకు వెళ్దాం. మళ్ళీ ఈ టైంలో హెల్త్ లాంటివి, ఈ టైంలోనే అతని కెరియర్ కి సంబంధించింది ఏదైతే ఉందో మెల్లగా డిస్కవర్ చేయడం అన్నట్టు. అది 92లో, అది 92-93లో డిస్కవర్, 92-93లో డిస్కవర్ కి ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ టు మార్స్ వచ్చింది, అంతే ఆప్షన్ అది. కానీ ఇప్పుడే డబ్బులు గిబ్బులు వచ్చాయి, ఎందుకంటే డిఫికల్టీ ఆస్పెక్ట్ దాటి వెళ్తున్నాడు. మధ్యలో చాలా ఫేజ్ దాటాలి. మార్స్ 10th హౌస్ స్క్వేర్ దాటాలి. టైము చూద్దాం మళ్ళీ ఆ అవకాశం వచ్చినప్పుడు. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, పెద్ద మిరాక్యులస్ ఆస్పెక్ట్స్ కాదు. మెర్క్యూరీ దొరకట్లేదే మనకి ఛాన్స్. సరే చూద్దాం. ఇదిగో మళ్ళీ 98లో 10th హౌస్ ఓకే, బట్ కాకపోతే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు. మరి ఎక్స్పెక్టెడ్గా లేదనమాట. మార్స్ దశ జరుగుతూ ఉన్నది. ఇది కొంచెం యోగిస్తుందిలే కొంచెం ముందుకెళ్ళాక. ప్రస్తుతానికి మాత్రం హడిల్ అనమాట. సో ఇప్పుడు పర్ఫామ్ చేసినా మొత్తం రివర్స్ అవ్వడం అనమాట. అర్థమైందా? అది స్పోర్ట్స్ అయినా ఏదైనా కానీ అనుకున్నట్టుగా జరగకపోవడం, ఫెయిల్యూర్ రావడము, ఇబ్బంది పడడం కనిపించాయా లేదా? ఈ టైంలో కనిపించాయి. అనుకున్న సెలక్షన్స్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు లేపుతుంది. ఏ మార్స్ అయితే ఏ వీనస్ ని ఫాలో అవుతున్నాడో ఆ వీనస్ 2లో ఉండడం, యోగ కారకుడు అవడం వల్ల మార్స్ అల్టిమేట్ అయిపోయాడు. ఇప్పుడు ఫుల్ పవర్ వచ్చేసింది మార్స్ కి. ఎలాగేంటిది? పంచమాధిపతిని ఫాలో అవుతున్నాడా మార్స్? అవును, కానీ ఓకే వీనస్, ఆ వీనస్సే కదా ఆయన ఆల్రెడీ వ్యయాధిపతి, షష్టాధిపతి వ్యయంలో ఉండి వ్యయాధిపతిని ఫాలో అయ్యాడు. ఆ వ్యయాధిపతి బలంగా ఉన్నాడా? ఆ వ్యయాధిపతి ద్వితీయంలో రాహుతో కలిసి ఉన్నాడా? వ్యయాధిపతి ద్వితీయంలో రాహుతో కలిసి ఉన్నాడు. ఆ కుజదశ శుక్రభుక్తి వచ్చిందా? ఓకే, దశాభుక్తి ప్యాటర్న్. దశాభుక్తిలో ఇప్పుడు 2002 ఏప్రిల్ నుంచి 2003 వరకు ఎక్సలెంట్ భుక్తి ఉందా? ఆ వీనస్ పోతే పోయాడు, ఏం కాదు. ఇప్పుడు మార్స్ లో వీనస్ ఇప్పుడు ఇంపార్టెంట్ దశాభుక్తి కాబట్టి ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ జరుగుతుందా?
మార్స్ లో వీనస్. ఓకే. ఎస్, ఎక్సలెంట్ ఎలివేషన్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గా పేరు రావడము, ఆయనని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం రావడము, లిఫ్ట్ అవ్వడము. ఎందుకంటే ఇది దాదాపు 2001లోనే రావాల్సిన ఇంప్రూవ్మెంట్. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, కానీ అదంతా జరగలేదన్నమాట. ఇక్కడ జరుగుతూ ఉంది అదంతా. సో అంటే ఇక్కడ సారీ సార్, ఇప్పుడు మనం వీనస్ కి ఇప్పుడు జనరల్ గా వీనస్ కి లైట్ లేదు, ఇది పోయింది అవన్నీ పోతే పోయినాయి. ఇప్పుడు మీకు ఈవెంట్ వచ్చిందా రాలేదా అది అదే చెప్పండి. సార్, అందుకే సార్ అందుకు వచ్చిందని అడుగుతున్నాం సార్. ఓకే, రైట్. ఓకే, సో ఆ మార్స్ వీనస్ ని ఫాలో అవడం, ఆ దశాభుక్తి ప్యాటర్న్ అనేది పట్టుకోవాలి మనం ఇక్కడ. పట్టుకోవాలి కదా, మరి అది వదిలేయకూడదు కదా. ఓకే, అలా ఎలా వదిలేస్తాం? ఓకే, ఆ వీనస్ బాగోపోవడం తర్వాత సంగతి. ఫస్ట్ మార్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, వీనస్ ని ఫాలో అయ్యి. ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తాడు? ఓకే, విపరీత రాజయోగం. ఇప్పుడు బాగోని గ్రహాలు, అది యోగకారకుడిని ఫాలో అయింది, ఇది తప్ప ఇంకా వేరే ఎవరన్నా వీనస్ ని ఫాలో అయ్యారా? ఎవరు లేరు. లేదు లేదు లేదు. మరి యోగకారకుడు లేకుండా ఎలా ఎలివేట్ అవుతాడు? ఇప్పుడు మనకి Okay. కిక్ స్టార్ట్ చేయాలంటే బండి కావాలి కదా. ఓకే, ఓకే. యోగకారకుడు యోగించకపోయినా యోగకారకుడిని ఫాలో అయ్యే వాళ్ళు గట్టిగా యోగించినా అది అవును, ఆ విపరీత రాజయోగం వల్ల ఏంటంటే ఫేమస్ అవ్వడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి, ఈ 10th హౌస్ సెక్స్టైల్ బుధాదిత్య యోగం యాక్టివేట్ అవ్వడానికి ఒక మంచి బ్రహ్మాండమైన బేస్ వచ్చింది. ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ సాటర్న్ వచ్చింది. ఎన్ని వచ్చాయి అసలు? ఎక్సలెంట్. ఓకే, Yes అండి. లేపేసాం, పైకి లేపేసాం. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా పైకి వెళ్ళేటట్టు చేయబోతున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా ఆపాల్సిన అవసరము సందర్భము ఏమున్నాయి? తీసుకెళ్ళిపోదాం. రాహు దశ. రాహు శని ఫాలో అవుతున్నాడు. రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ యోగకారక. రాహు శని ఫాలో అయితే గురువు లీడ్ చేస్తున్నాడు, చేసాడు, ఏం కాదు. మనకి కిక్ స్టార్ట్ వచ్చినాక ఇవన్నీ ఆపవు మనల్ని. ప్రోగ్రెసివ్ వీనస్ గోయింగ్ టు సెక్స్టైల్ విత్ సన్, ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ అయ్యేంత వరకు ఏమీ లేదు. దాదాపుగా 2015 వరకు ఈయనను ఆపాల్సిన విషయం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ 10th హౌస్ వీనస్, మెర్క్యూరీ ఇవన్నీ చెప్పారా? దాని ప్రకారం అసలు 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ తర్వాత ఆపిన ఆస్పెక్ట్ ఏముంది ఓకే, అడుగుతున్నా. ఓకే, ఓకే. ఆ కంటిన్యూ అన్నది అయిపోతుంది, దాన్ని ఆపగలిగేది ఏముంది? ఏం లేదన్నప్పుడు Okay. మెట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, ఓకే, ఓకే. రిలీవ్ అయినా కూడా కంటిన్యూ అవుతుంది అంటారు మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్. ఇక అదంతా మార్స్ వీనస్సేగా, అది మొత్తం మార్స్ వీనస్ ఇచ్చేది. ఈ మార్స్ వీనస్ కాగదు. ఇక ఏ దశాభుక్తి అది ఎట్టా ఉంది, స్టార్లాడ్ ఎట్టా ఉన్నాడో నాకు అనవసరమైన విషయం. ఎవరైనా Okay. జరగని, నాకు అవసరమే లేదు. వెళ్తూనే ఉంటుంది చార్టు, అర్థమైందా? ఓకే, అంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు మళ్ళా. ఓకే, వెళ్తూనే ఉంటుంది. దాదాపు 2014 వరకు నాకు చార్ట్ని ఆపాల్సిన పని రాలేదు. 2014లో ఆయన స్పోర్ట్స్ అయితే మరి కెరియర్, మరి ఏజ్ని బట్టి ఇక్కడ ఉంటాయి కదా. మరి ఇక్కడ ఎలా ఉంది, ఆగిందా, ఇబ్బందులు ఉందా, హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వేరే ఎలా ఉన్నాయి. 14 వరకు ఒక లైన్ గీసేసా నేను, సింగిల్ లైన్ అప్ స్పైక్, అంతే. పనిచేసిందా లేదా? అంతే చాలా బాగా పనిచేసింది. చెప్పాలి. ఇప్పుడు 2014 లో ప్రాబ్లం వచ్చింది అనుకో. ఎస్, 2014లో ఆగాల్సిన సందర్భం వచ్చింది కదా. వచ్చింది. ఆగాడు. ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పండి. రిటైర్మెంట్ ఇచ్చారు సార్, రిటైర్మెంట్ ఇచ్చేసాడు. అయ్యో మీరు చెప్పకండి సార్, అక్కడ ఆస్ట్రాలజర్ ఉన్నారా అని చెప్తారు. ఓకే, పాపం ఫీల్ అయ్యానట్టున్నారు. ఆయన చెప్పారు కదండి అక్కడ నెగిటివ్ ఉందని. నెగిటివ్ అంటే ఆయనకి ఏం నెగిటివ్ చెప్పాలండి ఆయనకి. ఓహో, అదే. అసలు ఆ 14 వరకు వినోద్ గారు, ఆ 14 వరకు యు నేమ్ ఇట్ హీ గాట్ ఇట్ అంతే. అన్ని వచ్చేసినాయి అతని చేతుల ద్వారా. ఏమేం చేయాలి అన్ని చేసేసాడు అంతే. అవును, తిరిగే లేదు కదా. ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చిందో చెప్పండి. ఇగో ఇక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ ని కంజంక్షన్ చేశారండి. ఏజ్ కూడా వచ్చింది. తర్వాత 10th హౌస్ స్క్వేర్ జరిగింది. ఏదైనా అలిగేషన్ కానీ, లేదనంటే హెల్త్ కానీ, ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్యూర్, లేదనంటే చేయడం కానీ, హెల్త్ కానీ, ఎనర్జీ చాలా ప్రెషర్, అట్లాంటివన్నీ, అవన్నీ పాలిటిక్స్ కానీ, ఈయన రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడని కానీ, ఏదైనా కానీ. బ్రాడ్ గా చెప్తున్నారు, ఒక రీజన్ చెప్పట్లేదు. మేము ఎప్పుడు ఇది అని చెప్పాం. ఇది అని తెలిస్తే మేము జాతకాలు చెప్పాం. మా అకౌంట్ లో ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయో ప్రిడిక్ట్ చేసుకొని గమ్మున కూర్చుంటాం. అర్థమైందా? ఇది అని చెప్పాం. ఏదైనా జరగచ్చు, నీకు నాకు కూడా ఏదైనా జరగచ్చు. కాకపోతే ఏ డైరెక్షన్ లో జరుగుతుందో చెప్తాం, డైరెక్షన్ మాత్రం పక్కా చెప్తాం. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కావాలంటే మీరు చదువుకోండి. ఓకే, రైట్. 2015 బ్రేక్ ఉంది సార్. ఎస్, అక్కడ కొంచెం బాగాలేదు కదా. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ బాగాలేదు. ఇదిగో ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ, ఇది ఇప్పుడు లిఫ్ట్ అవ్వదు.
మళ్ళీ వెళ్తుంది మళ్ళీ మెల్లగా లేపుదాం. ఇక అయిపోయింది కదా, రాహు అయిపోయాడు కదా, ఇప్పుడు చిత్రదశలో లేపుకుందాం. మళ్ళీ మార్స్ వచ్చాడు, అవునా? 2021 ఏప్రిల్ తర్వాత ఇప్పుడు కొత్తది ఏదన్నా చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ కొత్త అవకాశాన్ని కొంతవరకు అనమాట, పూర్తిగా కాకపోయినా 2020 2021లో మళ్ళీ న్యూ ఆపర్చునిటీ, న్యూ డోర్ ఓపెనింగ్గా చెప్తా నేను. ఏమన్నా వచ్చాయా లేదా? 21 ఇంకా అదే సార్ పాతది నడుస్తా ఉందన్నమాట. ఆయన పాత వచ్చిన అచీవ్మెంట్స్ ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఆయన అంటే లైక్ ఎట్లా ఉన్నారు? ప్రోగ్రెసివ్గా ఉన్నారా లేదంటే నెగిటివ్గా ఉన్నారా? న్యూ అప్పుడు పాతది అక్కడ కెరియర్ ఆపారు అని అన్నారు. ఇక్కడ మరి ఆపర్చునిటీ ఏమన్నా వేరే డోర్ ఓపెన్ అయిందా లేదంటే ప్రోగ్రెస్ వచ్చిందా? సార్ వేరే ఫార్మాట్ లో కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఓకే, వేరే ఫార్మాట్ లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కంటిన్యూ అవుతూ ఉంటే నడుస్తుంది, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. అర్థమైందా? 21 22 23 24 26 ఇంకా అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి అది ఇచ్చాడు. అర్థమైందా? సో అక్కడ ఇచ్చేంత వరకు కూడా మనం ఆపాల్సిన అవసరం లేదు. సో హీ విల్ కంటిన్యూ అగైన్ అనమాట, సేమ్ నార్మల్. ఇంతకుముందు స్పైక్ అంత కాకపోయినా కూడా హీ విల్ బీ ఫైన్ విత్ వాట్ ఎవర్ హీ హ్యావ్. అర్థమైందా? 2021 నుంచి అంటే ఈ ఏప్రిల్ తర్వాత మార్స్ వస్తాడు కదా, మార్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు అనమాట. ఎప్పుడండి బ్రేక్ వేసేది? ఇంకా మనం ఆపిందా? ఫ్యూచర్ ప్రెడిక్ట్ మళ్ళీ ఇప్పుడు 27 అట్లా ఆపామన్నమాట కొంచెం. ప్రోగ్రెసివ్ వీనస్ 27లో ప్రోగ్రెసివ్ వీనస్ చూడండి, జూలై టు జూలైలో 10th హౌస్ అపోజిషన్ వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ లేదు. జూపిటర్ దశ జరుగుతుంది, జూపిటర్ యోగాన్ని ఫామ్ అవుతున్నాడు. అంటే మినిమం గ్యారంటీ లైఫ్ ఎక్కడికి పోదు. ఒక రకంగా కాదు, ఇప్పుడు స్పోర్ట్స్ అనుకో, కోచ్ లాగానో ఏదో రకంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. అది పెద్ద సమస్య ఏమీ కాదు. కాకపోతే ఆ స్లో అయినప్పుడు ఏంటండి, ఈ వ్యక్తికి ఆయుష్ ఎలా ఉందండి? ఆయుష్ అవన్నీ మీకు చెప్పకూడదు కదండి బయటికి. జనరల్లీ ఇప్పుడు ఉన్నాడా లేదా అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఉన్నాడా లేదా అని అడుగుతున్నారండి. ఆయుష్ గురించి బయటికి అట్లా రివీల్ చేయకూడదండి. ఓకే, జనరల్ గా మీరు పూర్ణాశక్తి అనుకుంటున్నారా? లేదా మేము మంచిగానే అనుకుంటున్నామండి. ఆయుష్ అయితే మేము మంచిగానే, లాజిక్ చెప్పకండి, మామూలుగా చెప్పండి. నేనైతే మంచిగానే అనుకుంటున్నాను ఆయుష్. ఓకే, ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాం మనం. అది ఆయుష్ అంత ప్రాబ్లంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇదంతా మంచి యోగంలోనే ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఆయుష్కి ఏమో డౌట్ పడట్లేదు. ఓకే, ఎస్ అండి. ప్రస్తుతానికి కరెంట్ టైంకి వచ్చాము. ఎస్, ఎలా ఎంత 10కి 8 అన్న వచ్చాయా మాకు? లేదా వచ్చేసి 10 వేసేయచ్చు. 10 వేసేయచ్చా? 10 మీరు తీసుకోరు కాబట్టి 9 అడుగుదాము. పేరు చెప్పకండి, ఇంకా రోస్ట్ చేద్దాం. ఏంటండి? మిమ్మల్ని ఇంకా రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ అండి, చేయండి. చెప్పండి, మీరు అడగండి. ఇంట్రాగేషన్ కమ్ స్టార్ట్. ఈయన బయట ప్రజలకి ఎట్లా పోర్ట్రే అవుతారు? పోర్ట్రే ఎట్లా అవుతారు? మంచిగానే అయ్యేదానికి ఇప్పుడు కుటుంబ భావం ఇదంతా అఫ్లిక్షను ఇదంతా వచ్చింది. ఇప్పుడు సెకండ్లో ఎవరు లీడింగ్? రాహు. లక్కీ బాయ్ అవడం వల్ల ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది. అర్థమైందా? మ్యారేజ్ అవన్నీ సస్టైన్ అవుతున్నాయి. లేదంటే మాత్రం లీడ్ తీసుకోండి. ఓకే అండి. హ్యాపీయా మీరు అయితే? హ్యాపీ జర్నీ అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, హ్యాపీ అండి, హ్యాపీ జర్నీ. తర్వాత ఇది కేవలం అక్కడ మనకి రాహు లీడింగ్ అవ్వడం వల్ల ఇది బ్యాలెన్స్ అయింది. లేదంటే మాత్రం ఫ్యామిలీ కూడా వర్కౌట్ అయ్యేది కాదు. అదే సార్, నేను యాక్చువల్లీ మీరు వీనస్ పోయిందని వెంటనే రాహు వచ్చి చూసాను. అవును, ఫ్యామిలీ వర్కౌట్ అయింది, దానివల్ల ముందుకు పోతుంది అనమాట. ఎందుకంటే పీరియడ్ యోగం బాగుంది కాబట్టి. ఎస్ అండి, అడగాలనుకునే అడగండి, ట్రై చేస్తాను. ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్తున్నారు కదా, మరి మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అఫైర్ ఎట్లా ఉందా? పేరు భంగం కలిగే అవకాశం ఉందా? టైం అంతా రైట్ డైరెక్షన్లో వెళ్ళాడు కదా, సో అవన్నీ వేరే డైరెక్షన్లో వెళ్ళి డిస్టర్బ్ చేసుకోవడం అనమాట. అర్థమైందా? సో ఈయనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ట్రబుల్స్తో, అర్థమైందా? ఫ్యామిలీ ట్రబుల్స్, అది వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్స్. అర్థమైందా? వాళ్ళ ఫాదర్ కానీ డైరెక్షనల్ చేంజ్ అయ్యి ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్, ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ కాకుండా అన్న ఉండాలి, లేదనంటే అడిక్టివ్గా డైవర్షన్ అన్న అయి ఉండాలి. అవన్నీ ఫాదర్ ప్రాబ్లమ్స్, ఈయన ప్రాబ్లమ్స్ కాదు. అవన్నీ చూసుకుంటూ వచ్చాడు కాబట్టి ఎదుగుదామని డిసైడ్ అయినాడు. ఎందుకు డైవర్ట్ అవుతాడు? కింద నుంచి వచ్చినాడు, ఎందుకు డైవర్ట్ అవుతాడు? మన పని అది కాదు కదా, డైవర్ట్ కావడం టార్గెట్ కాదు కదా. కాబట్టి అడిక్షన్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయి. అర్థమైందా? సో అవి ఏమీ చెయ్యవు. ఈగోయిస్టిక్, అడిక్టివ్ అనే చెప్పొచ్చు కదా. ఇంపల్సివ్ దేనికోసం ఇంపల్సివ్?
ఎవరి కోసం ఇంపల్సివ్? ఇంపల్సివ్ ఏమీ లేడు, స్ట్రాంగ్ గా ఉంటాడు, స్టబాన్ గా ఉంటాడు. ఓకే. హీ ట్రై టు బి ఇప్పుడు హ్యాపీ, హీ డోంట్ వాంట్ టు బి సాడ్. అది ఎలా Okay, చెప్తున్నారు సార్ హీ ట్రై టు బి హ్యాపీ అని? అది కరెక్టో కాదో చెప్తే తర్వాత చెప్తా. ఈగో ఉందా అంటే లేదా? ట్రైస్ టు బి హ్యాపీ, అది కరెక్టే. ఆ, ఇప్పుడు కరెంట్ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? మొన్న సార్ అది చెప్పరా? మధ్యలో 1920 దగ్గర చెప్పాను, అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయిందా? చూస్తున్నాను సార్. లేదు సార్, హెల్త్ అయితే ఏం లేదు. 6th లార్డ్ పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రెస్ ఇవి ప్రిడిక్ట్ చేశాం కదా, ఇక్కడ 20 నుంచి ప్రోగ్రెస్ ప్రిడిక్ట్ చేశాము. దానికి ముందు మార్స్ వచ్చినప్పుడే అప్పుడు ఏజ్ తక్కువ ఉంది, రాహు ఏమి హెల్త్ టార్గెట్ ఏమి చేయలేదు కదా. 6th లార్డ్ పర్వాలేదు కదా, సో లగ్న లార్డ్ పర్వాలేదు, 8th లార్డ్ ఒక్కడ వీక్గా ఉన్నాడు అంతే కదా. సో అంత పెద్ద సీరియస్గా హెల్త్ అయితే ఏమీ లేదు. మీరు 2006 అని చెప్పారా? నేను చెప్పింది ఎప్పుడనంటే 2014 దగ్గర ఏమైనా హెల్త్ పరంగా ఏమన్నా ఉందా అని అడిగా. అప్పుడు కెరియర్ రిటైర్మెంట్ ఇచ్చారు. లేదు, లైట్ గా ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. ఉందా అక్కడ? ఏమైంది? డైజెషనల్ ఇష్యూస్ వచ్చాయా, లేదంటే హార్ట్, లంగ్స్, చెస్ట్ లాగా ఇచ్చాయా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయా? రైట్ థంబ్ కి చిన్న ఇష్యూ ఇష్యూ అంటే ఈ స్పోర్ట్స్ ఇష్యూస్ అట్లా దెబ్బలు తగిలితే అట్లానా? అట్లాంటి అనుకోవచ్చు. అవి ఏమి కాదా, ఎంత పెద్ద ఏమి కాదు, అది తగ్గించుకుంటారు కదా. దాని వల్ల ఒక పెద్ద టెస్ట్ సిరీస్ ఆడకపోవడం ఇట్లాంటి సిరీస్ అక్కడ టైం బాగలేదు కాబట్టి ఆ తమ్ముగా అయితే ఏది కావాలంటే అది అడ్డొస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఇష్యూ చెప్పండి. పెద్ద నేనేం సీరియస్ గా హెల్త్ తో ద జూపిటర్ ఈజ్ ఫార్మ్డ్ యోగా. మనం ఏం చెప్పాం? జూపిటర్ గ్రేట్ అని చెప్పాం. అంటే ఈ హ్యావ్ టు గెట్ ఆపర్చునిటీస్ అగైన్. నేనేమంటున్నాను, మినిమం గ్యారంటీగా హీ విల్ గో స్మూత్లీ. స్పాయిల్ చేసుకునేది ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పాం కదా. అవును, సో లెట్స్ సే స్పోర్ట్స్ మ్యాన్ కి ఒక 10 years కెరీర్ ఉంది అనుకోండి. అవును. దాంట్లో స్పోర్ట్స్ మ్యాన్ ఒక కెరీర్ మూడు- అక్కడ ఆగిపోయినా కానీ మూడు- కోచ్ లాగా అది పెట్టుకుంటారు కదా, వాళ్ళు స్పోర్ట్స్ అకాడమీ పెట్టుకుంటారు, లేకపోతే వేరేది పెట్టుకుంటారు, అట్లా ముందుకు వెళ్తారనమాట. అట్లా కాదు, నేను అనేది ఏంటంటే ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఒక 10 years జనరల్ గా రెగ్యులర్ గా స్పోర్ట్స్ ఆడాలనుకుంటే ఒక 2-3 మ్యాచెస్ మిస్ అయితే అది చాలా మేజర్ డ్రాబ్యాక్ కదా కెరీర్ కి. ఇప్పుడు అవును, అది 10 ఎప్పుడు వచ్చే మిస్ దగ్గర అయింది? 10 మేము చెప్పిన టైం ఫ్రేమ్ లో మిస్ అయిందా? ఎప్పుడు మిస్ అయింది? 2014 తర్వాత మేము మిస్ అవుతాయని చెప్పాము. ఓకే, 2014 తర్వాతే మిస్ అయినాయి. మరి మిస్ అయిన అప్పుడు డిఫికల్టీ టైం చెప్పినప్పుడు ఎట్లా మీరు మళ్ళీ పికప్ పాయింట్ 2019-20 దగ్గర చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ miss ఆడతాడు అనేది క్వశ్చన్. ఏంటిది? మళ్ళీ ఆడతాడా అనేది క్వశ్చన్. మళ్ళీ ఆడతానంటే వాళ్ళ ఏజ్ క్రైటీరియా కదండి. ఇప్పుడు ట్రైన్ లేకుండా ఇప్పుడు వెళ్ళాలి, బయలుదేరాలంటే ఎట్లా? ట్రైన్ ఉంటే ఇప్పుడు బయలుదేరేదానికి అవకాశం ఉందా లేదా చెప్పేది ఆస్ట్రాలజీ కదా. కాబట్టి ఇప్పుడు ఏజ్ క్రైటీరియాకి ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చినట్టు ఆప్షన్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏది ఉంటుందో దానిలో నుంచి. ఇప్పుడు స్పోర్ట్స్ అని మేమేం డిఫైన్ చేయట్లే. ఓకే, స్పోర్ట్స్ అయితే ఓకే, మాకు కాంబినేషన్ కనబడుతుంది, బాగానే ఉంది, అనుకూలంగా ఉంది. మార్స్ వీనస్ వచ్చాడు, 6th లార్డ్ అనుకూలంగా ఉన్నాడు, విపరీత రాజయోగం కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా గెలుస్తాడు, స్ట్రాటజీ ప్లే చేస్తాడు, ట్రిక్ ప్లే చేస్తాడు, అవన్నీ మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే చార్ట్ బిజినెస్ అయితే ఎట్లా చెప్తారు మీరు? బిజినెస్ అంటే లైక్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ గురువు అనేవాడు 7వ దశమాధిపతి అయినవాడు అక్కడ ప్రాపర్టీస్ అనమాట. ఈ హ్యావ్ టు బిల్డ్ హిజ్ ఓన్ ప్రాపర్టీస్ కదా. అదే అకాడమీస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఈ హ్యావ్ టు బిల్డ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అనమాట. ఇది మంచి స్ట్రాటజిస్ట్ కూడా అవడానికి స్కోప్ ఉంది కదా చార్ట్. బుధుడు బాగుండడం వల్ల బుధుడు స్ట్రాటజీ అంటే అవన్నీ ఇప్పుడు గేమ్ ప్లే చేస్తున్నాడు అంటేనే స్ట్రాటజీ లేకుండా విన్ కాలేరు కదా. నాట్ ఓన్లీ ద ఎనర్జీ. ఇట్లా కన్సల్టెంట్స్ ఉంటారు కదా, స్ట్రాటజిస్ట్ కన్సల్టెంట్స్ అలా. అదే గైడ్ కన్సల్టెంట్ గా బాగా పనిచేస్తారు డెఫినెట్ గా. నాది లాస్ట్ క్వశ్చన్ ఒక్కటి. ఇప్పుడు మీరు ఇప్పుడు 2006, 2010, 2014 రకరకాల ఈ టైమ్స్ లో ఇక్కడ హెల్త్ బాగాలేదు, ఇక్కడ డౌన్ ఫాల్ అయిందని చెప్పారు. ఓకే, ఇతను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి మీరు డౌన్ ఫాల్ అయింది అక్కడ హెల్త్ ఇంజురీయో లేకపోతే హెల్త్ బాగాలేకపోవడమో అందువల్ల ఆడలేకపోయడం అనుకోవచ్చు. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ కెరీర్ అయితే దీన్ని ఎట్లా కన్సిడర్ చేయాలి? అప్పుడు హెల్త్ తో పని లేదు, హెల్త్ తో పని లేకపోతే అక్కడ ఏదో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దెబ్బతింటాడు. ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఏది ఉంటుందో అది దెబ్బతింటుంది. ఆ ప్రోగ్రెస్ ఏ భావం వీక్ గా ఉంటుందో. ఇప్పుడు అంతకు ముందు మీరు చెప్పింది ఏంటంటే ఇక్కడ హెల్త్ బాగలేదు, ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పారు కదా మైన్యూట్ గా. ఓకే, సో అప్పుడు అట్లాంటి కేసులో అది పెద్ద డిస్టర్బెన్స్ కాదు కదా ఆ వ్యక్తి స్పోర్ట్స్ కాకుండా వేరే దానిలో ఉంటే అనేది క్వశ్చన్. ఎవరికి ఏది ప్రాబ్లమో ఆ ప్రాబ్లం కావాల్సిన ప్రాబ్లం వస్తుంది.
అర్థమైందా? మనం ప్రాబ్లం అనుకున్నది ఇప్పుడు నాకేమి కాదనుకుంటాను, అది నాకు కాదు, ఆయనకి అది ప్రాబ్లం అవుతుంది. అట్లా ఆ వ్యక్తికి ఇబ్బంది పెట్టేది ఏది ఉంటుందో అక్కడ వస్తుంది. ప్రాబ్లం అంటే ఏంటిది? ఒక తెలియని ఒక విషయమే ప్రాబ్లం. ఆ తర్వాత తెలిసిపోయింది ఇది కామనే అనిపిస్తుంది. మీరు ప్రాబ్లం దాటాక ఎప్పుడైనా కానీ లైఫ్లో చూడండి, ఓకే ఈ ప్రాబ్లం ఇంత సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు అని తెలియకపోవడం వల్లనే నేను అంత ప్రెజర్గా ఫీల్ అయ్యానని ఫీల్ అవుతారు. యూ లెర్న్ ఫ్రమ్ ద ప్రాబ్లం కదా, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే. ఓకే, సరిపోలేదు ఆన్సర్? అంటే నేను ఇంకా స్టిల్ ఆ పజిల్ లో ఉన్నా. ఏంటంటే హెల్త్ ఇష్యూ ఉంది. సో ఈయన దానివల్ల బెడ్ రిడన్ కాదు, అంత పెద్ద సీరియస్ హెల్త్ ఇష్యూతో ఏం లేవు అని చెప్పాను. లేదు. సో బట్ ఆపర్చునిటీ అనేది మిస్ అయిందని బేస్ చేసుకొని తీసుకుంటే, ఆ, కానీ మీరు జనరల్ గా హెల్త్ ఇక్కడ పోతుంది అని చెప్పినప్పుడు, అంటే ఇక్కడ బాగలేదు, సో లేదా డిస్టర్బెన్స్ ఉంది అవును అన్నప్పుడు, డిస్టర్బెన్స్ ఉంది how కాబట్టి it's going to affect the business if he is running business? మీరు అవును ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్స్ అక్కడ ఏది ఉంటే అది దెబ్బతింటుంది. కానీ మీరు See, చెప్పింది మేము health మా problem మా స్లోగన్ ఏంటిదనంటే, ఐ మే నాట్ ప్రిడిక్ట్ యువర్ స్టోరీ మస్ట్ ఫాలో మై క్యాలిక్యులేషన్. అది నీది క్రికెట్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఉన్న దానిలో నీకు టైం అనుకూలంగా ఉందా లేదా చెప్తా. మళ్ళీ అదే చెప్తా నేను. కానీ మీరు చెప్పింది హెల్త్ ప్రాబ్లం అని చెప్పారు కదా అనేది అట్లా, అది నేను అనేది. నేను పాసిబిలిటీస్ 100 నేను హింట్లు ఇస్తా. నేను ఇచ్చిన హింట్ తీసుకోవద్దు. ఆ నాలుగోది కూడా ఉండొచ్చు. మూడు చెప్తా, మూడోది కాకపోతే నాలుగోది కూడా మీకు మ్యాచ్ అవ్వచ్చు. ఆ నాలుగోది నేను చెప్పింది కాకపోవచ్చు, కానీ డైరెక్షనల్గా ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళీ అదే చెప్తా నేను. ఓకే. అర్థమైందా? సరే, అర్థం కాదు మీకు? సరే సరే మ్యూట్ లో. ఎస్ Yeah, fine, sir. అంటే అడిగారి క్వశ్చన్ ఏమని నేను మ్యూట్ లో అనుకున్నాను. ఎస్ అండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు సార్. అది మార్స్ వీనస్ పట్టుకున్నారు కదా, సో అదే చూస్తున్నాను సార్. అది ఈ అది వ్యక్తులన్నిటిని కూడా అది పట్టించుకోవద్దు అన్నారు కదా, అదొక ఇక అసలు పట్టించుకో పనే లేదు. అదే కదా గేమ్. అండ్ ఇంకోటి ఎక్స్పెక్ట్ future చేయని ఏంటి ప్రిడిక్షన్ chat? చెప్పానా? అసలు అందలేదు మీకు అట్లా guess. అందలేదు సార్. అంటే వీనస్ ఫిగే ఎందుకు పెరిగిందా అన్నది మీరు దశా ప్యాటర్న్ యూస్ చేసి చెప్పారు కదా, మిస్ అయ్యాం. ఆ, అక్కడ నుంచి అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లు ఒకటి తర్వాత ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్లు పడ్డాయి 10 అవును రోజుల్లో. అవును ఇక కానీ ఆపడానికి ఇక్కడ కౌంటర్ చేసేవి ఏం పడలేదు అసలు. అవును రాహు ఈజ్ ఫాలోయింగ్ గురు, బట్ వేర్ గురు ఈజ్ ఫాలోయింగ్ అగైన్ రవి బుధ అనమాట. అది ఫ్యూచర్ ఏం ప్రిడిక్ట్ చేస్తారు ఈ చార్ట్ కి? లైక్ ఫ్యూచర్ ఇదే ఇట్లా కంటిన్యూ చేస్తారంటారా, లేకపోతే ఇంకా స్పైక్ వాల్టిలిటీతో వేరే ఇక్కడ sectors లో కొంచెం స్లో డౌన్ రాణించడానికి అవుతోంది. ఉంటుందా? చూస్తే మీరు రాహు సగం పనిచేసింది, అర్థమైందా? అవును రాహు అవును. ఫస్ట్ హాఫ్ పనిచేసింది, సెకండ్ హాఫ్ స్లో అయింది. అట్లనే Yes. గురువు పనిచేసి ఒక హాఫ్ స్లో అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, అసలు వీనస్ సాటర్న్ మీద నుంచి వెళ్తున్నాడు, అదంతా ఉంది కదా. అవును ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో పరిగెట్టట్లేదు చార్ట్, అర్థమైందా? ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో పరిగెట్టనప్పుడు అలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే వస్తుంది, గురువు సెకండ్ హాఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళాక అనమాట. అప్పుడు ఉండే ఆపర్చునిటీని బట్టి మామూలుగానే ఉంటుందండి, ఏం మిరాక్యులస్గా నేనేమి ఇంకా అలా వెళ్ళిపోతూ అలా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ 10,000 మళ్ళీ మూన్తో ట్రైన్ అయిందా, అది Yeah. ప్రాబ్లమా? ఆ వీనస్ 10,000 ట్రైన్ అయిందా, అది ప్రాబ్లమా? అవును. కాబట్టి గురువు ఒక హాఫ్ ఎగిరిపోతుంది. సో ఈ చార్ట్ బుధభుక్తి దాకా వస్తే అప్పుడు ఏమంటారు? శని మన పెద్ద ఇప్పుడు బుధభుక్తి శనిభుక్తి కాదు, గురువుని హాఫ్ చేసేయండి. 23కి 8 ఏళ్ళు యాడ్ చేసేసేయండి, అర్థమైందా? సరే నేను తప్పు చెప్పాను. బుధ దశ దాకా ఉంటే బుధ దశ దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఈ ఫస్ట్ ఇక్కడ అప్పుడే సంగతి. అన్న స్పైక్ ఉందని. శనిలో ఎలాగ అక్కడ దాకా అయ్యే స్పైక్లు ఏమి ఉండవండి. ఇప్పుడు యోగం Okay. అనేది ఉంటే కనెక్షన్ తగలంగానే ఇచ్చేస్తుంది, అర్థమైందా? మ్యాగ్నెట్ లాగా Okay. ఇది ముందే ఇచ్చేస్తా ఉంటాయి. అంటే కేఎఫ్సి తాత లాగా ఆయనకి కేఎఫ్సి తాత చాట్ ఒక్కసారి తీసుకురండి, ఆయనది కూడా చూద్దాం ఒకసారి. ఓకే సరే, ఏమన్నా రివీల్ చేస్తారా, ఇంకేమన్నా స్క్రూటినీ చేస్తారా నన్ను? ఇంకేం లేదు సార్. సరిపోయాయి ఈవెంట్ లాస్ట్ సరిపోయాయి సార్. 3028 గారు అడుగుతారు, క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు ఎలా చేస్తారు మాస్టర్? ఇందాక ఇది కూల్ గా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు కదా, అది ఎట్లా చెప్పారు? ఇప్పుడు మూను కేతు కనెక్ట్ అయ్యారా? ఉమ్, సో డిటాచ్మెంట్ కాంబినేషన్ వచ్చేసిందా? అవును. అంటే ఇక ఎమోషన్ 0 అయిపోయిందా? ఉమ్, తర్వాత మార్స్ వీనస్ ని ఫాలో అయ్యాడా? ఉమ్. అది ట్రైంగ్ టు విన్ అండ్ ట్రైంగ్ టు బి హ్యాపీ కదా. అది అలానా సార్? మార్స్ మార్స్ వీనస్ ఏంటిది? హ్యాపీనెస్ కాంబినేషన్ కదా అది.
ఓకే. సో ఇటు సైడ్ ఎమోషన్ లేదు, ఇటు సైడ్ హ్యాపీనెస్ ఉంది. హ్మ్. అంటే ఏంటిది, హీ విల్ ఫైండ్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అని అర్థం. ఓకే. యా. ఓకే సార్. కోల్డ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పొచ్చు అయితే. గోల్డెన్ హార్టెడ్. కోల్డ్ cold heart. కోల్డ్ హార్టెడ్ ప్లీజ్ ఎవరు మీనింగ్ ఎట్లా చెప్పరా పోయినా తెలుగులో ఒకసారి. కోల్డ్ హార్టెడ్ అంటే కఠినమైన మనసు కలిగిన వ్యక్తి. కోల్డ్ హార్టెడ్ అంటే కఠినమైన మనసు కలిగిన వ్యక్తి. ఓకే, రైట్ రైట్ రైట్. నో కైండ్నెస్. లేదు లేదు, కైండ్నెస్ ఉందండి. జూపిటర్ బాగున్నాడు కదండి, అట్లా ఏం లేదు, మంచోడే. మేము ఈ వ్యక్తి ఆరగెంట్ అని అంటాం, దాన్ని మీరు అరగంట ఏకీభవిస్తారా? ఓకే, అరగంట ఉంటుందండి. అది ఆల్రెడీ ఆ 6లో 8లో వచ్చినప్పుడు అవన్నీ ఆరగెన్సీలు అవన్నీ ఉంటాయి, కానీ అట్లా ఏం లేదు, బ్యాలెన్స్డ్ అనమాట. హీ నోస్ హిజ్ లిమిటేషన్ అండ్ ఆ జనరస్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అట్లే ఇప్పుడు ఆయన కోప్పడినా కూడా ఎదుటోళ్ళు సర్లే అని చెప్పి లైట్ తీసుకుంటారు తప్ప అదేమి సీరియస్ తీసుకోరు. కానీ ఇంత ఫైట్ కి వెళ్తే వాళ్ళే ఓడిపోతారు కదా, ఎందుకంటే దుస్థానాలు బలంగా ఉన్నాయి కాబట్టి. ఏంటిదండి? ఈయనకి విన్నింగ్ బాగుంది కదా అంటున్నా, విన్నింగ్ ఆఫ్ అపోనెంట్స్ 6-8-12. ఇప్పుడు 8.9, అదే 6-12 మేజర్ బాగుంది అంతా కదా. మార్సే ఇచ్చాడు కదా. మార్స్ వేర్ Yeah. ఫాలోయింగ్ వీనస్ అనమాట. అదే ఇక్కడ ఈ చార్ట్ మొత్తంలో హైలైట్ వేర్ మెర్క్యూరీ ఫాలోయింగ్ మార్స్, ఆ మార్స్ ఫాలోయింగ్ వీనస్, అది హైలైట్. ఈ దశమాధిపతి బుధాదిత్య యోగాన్ని ఫామ్ అవడం హైలైట్. దశమాధిపతి బుధాదిత్యమే కెరియర్ లో కర్మ ఎస్, హైలైట్, అది హైలైట్ అనమాట. ఏ చూసినా ఈ మార్స్ విపరీతంగా ఇస్తున్నాడు, ఉండేదేమో కొంచెం ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ గారి చాట్ లో కూడా మనకి మార్స్ చూసామా? అదే ఉన్నది ఎంత ఇచ్చిందేమో భయంకరంగా ఇచ్చింది. ఎస్, ఎనర్జీ ఉండాలి కదండి స్పోర్ట్స్ ఆడాలంటే. చూసిందే అంటే నట్టు ఉండదు కదా, చెయ్యాలి అక్కడ. సార్ ఇప్పుడు జూపిటర్ సాటర్న్ ఉన్నారు కదా ఉన్నారు పక్కన ఉన్నారు. కంజంక్షన్, అంటే పేషెన్స్ ఉండదని అనుకోవాలా? అది అలా ఇప్పుడు మరి యురేనస్ లేడా పక్కన సెక్స్టైల్ ఆస్పెక్ట్ లో? ఓకే ఓకే. కౌంటర్ చేయడానికి ఉన్నాడు కదా అట్లా. యాక్చువల్లీ మెచ్యూరిటీని ఇస్తుంది కదా జూపిటర్ సాటర్న్ మంచిగా. ఏంటిది అది? మెచ్యూరిటీ ఇస్తుంది. యా, అది ఏజ్ ని బట్టి ఇస్తుంది. సరే, సార్ పేరు చెప్పండి అయ్యా ప్లీజ్. అనవసరంగా రన్ టైం వేస్ట్ అవుతుంది, ఫిలిం అంతా వేస్ట్ అయిపోతుంది. ధోని గారు సార్. ధోని, MS ధోని గారా? ఓకే, ధోని గారు. ధోని. ఓకే. సో ఏం మ్యాచ్ అయినాయి, ఏం మ్యాచ్ కాలేదు అనిపించింది? హెల్త్ ఇష్యూస్ బాగా మ్యాచ్ అయినాయా? ఓకే. మ్యాచ్ అయితే అన్ని సార్, అంటే మీరు ఇయర్ చెప్పారు సార్, అక్కడ నుంచి దూసుకెళ్తున్నారని ఇంకా అసలు వెళ్ళిపోయాడు. మార్స్ వీనస్ నెక్స్ట్ లెవెల్లో లేపారు కదా. అందుకోలేని లాజిక్ తో. అదే అది కాదు సార్, అది కాదు, ఏంటిది ఏ చెప్తా అనుకుని అలాంటివి ఏమన్నా ఉంటే మాకు చెప్పండి సార్. ఏంటిది అది? మార్స్ దశ వీనస్ బుక్తా? అట్లా కాదు, అలాంటి కాంబినేషన్ మా చాట్లో కూడా కొన్ని చూసి చెప్పండి బాబయ్య. ఇది ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చార్ట్ చూసినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు అసలు నేను ఆ మార్స్ అంతా అసలు పట్టుకున్నాను అసలు లేదు. మీరు ప్రోగ్రెషన్ యూ విల్ ఫైండ్ అది టైం వచ్చినప్పుడు, మనం చెప్పే యోగం ఉన్నప్పుడు అది వస్తుంది అంతే. అదంతా ఇక ఆ చేతిలో లేదు. ఓకే, సో కలుద్దాం నెక్స్ట్ వీడియో.